హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్టింగ్ ఇంకా ఫ్రూట్స్ హార్వెస్టింగ్ చేద్దాం. ఇక్కడ గుమ్మడికాయలు చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇవి ముచ్చటగా 3 వచ్చాయండి. సైజుని బట్టి వచ్చాయండి. ఒకటి పెద్దది, ఒకటి మిడిల్లో ఉంది, ఒకటి చిన్నది. చూసారా, దీనికి ఈ కాయ అయిందని తెలవడానికి దీని చుట్టూ ఇలా చూసారా బూడిద పోసి ఉంటుంది. అప్పుడు ఈ కాయ అయినట్టు లెక్క. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా వీడియో మన ఛానల్లోనే ఉందండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి. ఇది ఇంకా ఇంటికి కూడా చాలా మంచిది. ఇంటి ముందు దర్వాజా పైన కడతారు. ఇది నరదిష్టి పోవడానికి ఈ బూడిద గుమ్మడికాయ కట్టుకుంటారండి. దిష్టి ఉంటే ఈ కాయ ఖరాబ్ అవుతుందంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాపిల్స్ హార్వెస్టింగ్ చేద్దాం. ఇక్కడ వాటర్ యాపిల్స్ చెట్టు నిండా కాసాయండి. కానీ పక్షులు ఒక్కడి కూడా ఉంచట్లేదు, అన్నీ కొట్టి పడేస్తున్నాయి. అవి తింటలేవు, మమ్మల్ని తిననిస్తలేవు. చూసారా, చిన్న చిన్న పిందెల కానుంచి ఎన్ని కాయలు కింద పడేసినాయో. అవి మొగ్గలే అండి, చిన్న చిన్న ఉన్నాయి చూడండి. మొగ్గలు కూడా తెంపేసినాయి. ఇంకా కాయలు కూడా తెంపేసి కింద పడేస్తున్నాయి. చూసారు ఎంత బాగా వస్తున్నాయంటే వాటర్ యాపిల్స్. ఈ సమ్మర్ స్టార్టింగ్లో చాలా బాగా కాస్తాయి. ఈ కాయ మనకి ఎప్పటికీ కాస్తూనే ఉంటుంది. వాటికి మంచి పోషకాలు, ఎరువులు, కంపోస్ట్ కానీ వేసామంటే ఈ కాయలు మనకి ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాయి. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచి ఫ్రూట్ అండి. ఇది ఎంత బాగా నిగనిగా అంటూ ఉన్నాయి చూసారా. అవి అంత కింద పడేసినాయి కదా పక్షులు. ఇంకా ఎన్ని ఉన్నాయి చెట్టుకి చూసారా. ఈసారి అయితే చాలా బాగా కాసిందండి ఈ వాటర్ యాపిల్. డబ్బా నిండిపోయింది. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, చాలా మంచిది. ఎవరు తిన్నా కూడా షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిది. పీచు పదార్థం కూడా బాగానే ఉంటుంది. గుత్తులుగా కాస్తుందండి ఇది. ఒక్క కాయ మాత్రం అస్సలు కాదు. ఒక గుత్తికి 2, 3 నుంచి స్టార్ట్ అవుతాయి. ఒక 5-6 కాయలు కాస్తుంది. చూసారా, ఇక్కడ ఈ కాయ కట్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం చల్లుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఎండాకాలంలో దాహం తీరటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కాయ అనేది. ఒక డబ్బా అయితే నిండిపోయింది. కాయ సైజు కూడా చాలా పెద్దగా వచ్చేసింది. చూసారా, ఇంకా ఉన్నాయి చెట్టుకి, కానీ ఇంకా ఎర్రగా కాలేదు అవి. మళ్ళీ 4-5 రోజులకి మళ్ళీ వచ్చేస్తాయి కాయలు. చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇంకొక చెట్టు కూడా ఉంది, అది మొన్నటి వరకు కాసింది, మళ్ళీ మొగ్గలేసింది. ఇది మాత్రం అది అయిపోగానే ఇది కాసిందండి. మాకు ఒక చెట్టు కాయ అందగానే అయిపోగానే ఇంకొక చెట్టు ఖాతాకి వచ్చింది. చాలా యూజ్ వచ్చింది ఈసారి మాత్రం ఈ వాటర్ యాపిల్ అనేది. నేను ఇది నెలకొకసారి పశువుల ఎరువు వేస్తానండి. మా ఇంట్లో పశువుల ఎరువు చాలా ఉంది. చూడండి, ఇంకొక చెట్టు ఇది ఎంత మొగ్గ వేసింది చూడండి. ఈ చెట్టు మొదట్లో కూడా ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి. ఇక్కడ నేను ఆ కొమ్మ ప్రూనింగ్ చేసుకున్నా కాబట్టి ఆ కొమ్మకే మొగ్గలు వచ్చేసినాయి. నేను హార్వెస్టింగ్ చేసిన వాటర్ యాపిల్స్ ఎంత బాగున్నాయి చూసారా. మేము ఒక్కరమే తినమండి ఇది, మా ఇంటి పక్కన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఇస్తూనే ఉంటాం. ఇవి ఇలా చూస్తుంటేనే చాలా సంతోషం వేస్తుందండి. మన చేతుల మీదుగా పండించుకుంటూ, అది ఏ మందులు లేకుండా ఆర్గానిక్గా పండించుకుంటూ తింటుంటే ఆ ఆనందం, ఆ ఆరోగ్యం ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు కదండి. ఏమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం వెజిటేబుల్స్ ఇంకా కొన్ని ఫ్రూట్స్ హార్వెస్టింగ్ చేద్దాం. ఇక్కడ చెర్రీ టమాటోస్, ఇవి మాకు 4-5 రోజులకు ఒకసారి వస్తూనే ఉన్నాయి. మేము టమాటాలు కొనాల్సిన పనే లేదు. ఇవి చాలా పుల్లగా ఉంటాయండి. ఒక గుప్పెడు మనం కూరలలో వేసుకుంటే సరిపోతాయి.
ఒక అరకిలో టమాటాలతో సమానం ఈ గుప్పెడు చెర్రీ టమాటోస్. ఇది ఈజీగా వచ్చేస్తూనే ఉంటాయండి. మనం ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వకున్నా కూడా చాలా బాగా గ్రోత్ ఉంటుంది ఈ చెర్రీ టమాటోస్ అనేది. ఈ చెర్రీ టమాటోస్ ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నది కూడా మన ఛానల్లోనే వీడియో ఉంది, ప్లీజ్ చూడండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నేను పెట్టే వీడియోస్ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అందరికీ ఉపయోగపడేలా ఉంటాయి నా వీడియోస్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైము ఇది చిన్న చిట్టే ఒక్క బెండకాయ వెళ్ళిందండి. నెక్స్ట్ గోంగూర కాయలు కూడా వచ్చేసినాయి. ఈ కాయలతో నేను పచ్చడి చేస్తా ఇవాళ. ఈ కాయలు అనేటివి రెడ్ కలర్లో ఉంటాయి, గ్రీన్ కలర్లో కూడా ఉంటాయండి. ఈ గోంగూర కాయలతో 2 రకాల అంటే రెడ్ కలర్ కాయల పచ్చడి, గ్రీన్ కలర్ కాయల పచ్చడి కూడా నేను వీడియో చేశానండి. అది కూడా మన ఛానల్లోనే ఉంది. అది ఎలా చేశానన్నది ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ప్లీజ్ చూడండి ఒకసారి. వీటిని పుంటికాయలు కూడా అంటారండి మా సైడు. మరి మీ సైడు ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక్క బీట్రూట్, ఇది దారిలో మొలిసిందండి కానీ సైజు మాత్రం పెరగలే, తీసేసిన. నెక్స్ట్ జీడి మామిడి పండ్లు, రోజుకి 2-3 పండ్లు వస్తూనే ఉన్నాయండి జీడి మామిడి పండ్లు. దీంట్లో కూడా చాలా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ జీడి మామిడి పండ్లతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నది కూడా నేను వీడియో తీసానండి, అది కూడా మన ఛానల్లోనే ఉంది. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి ఒకసారి. ఇంకా దీనిపైన ఉన్న ఆ జీడి అనేది కూడా ఎలా తీయాలన్నది కూడా వీడియో ఉందండి, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి. మన గార్డెన్లో రోజు వంటకు సరిపడే అన్నీ నేను హార్వెస్టింగ్ చేసుకుంటాను. అంటే ఎప్పటిదప్పుడు హార్వెస్టింగ్ చేసి వంట చేసుకుంటామండి మేము వెజిటేబుల్స్తో. ఇక్కడ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి వంకాయలు కూడా, ఒక 5-6 వెళ్ళినాయి. ఈ వంకాయలు, ఈ రాములక పండ్లు కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఒక 4 రకాల వంకాయ గింజలు వేసుకున్నానండి, చాలా బాగా వచ్చినాయి. నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు, ముళ్ళ వంకాయలు, పొడుగు వంకాయలు. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లోనే ఉందండి, ఒకసారి చూడండి. ఒక్క చెట్టుకే కిలోల కొద్ది కాసేటివి అప్పుడు వంకాయలు. ఈ పుంటికాయలు అనేటివి అవి తెంపేసిన, ఇంకా వాటిని ఒలవాలి. ఆ పైన ఉన్న పొట్టు తీసుకోవాలి మనం, తీసి ఆ గింజలు అనేటివి మన గార్డెన్లో వేస్తే మళ్ళీ మొలుస్తూనే ఉంటాయండి మన గోంగూర చెట్లు. నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి కూడా తెంపినా కానీ అది వీడియో తీయలేకపోయినా, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పచ్చిమిర్చి మన గార్డెన్లోనివి ఇవి. ఇలా రోజువారీ తెంపుతూ ఫ్రెష్గా వంట చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి, చాలా ఆరోగ్యం కూడా అండి. నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు కూడా తెంపింది నేను తీయలేదు, ఈసారి మాత్రం పెద్ద పెద్ద సైజులో వచ్చేసినాయి దొండకాయలు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మరి చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్.